హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు పార్ట్ 2. సో వీడియో స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేస్తుంటే ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. యాక్టివిటీ 7లోకి వచ్చేస్తే, యాక్టివిటీ 7 దేని గురించి అంటే, ఒక కరెంట్ క్యారింగ్ వైర్లో లేదా ఒక మూవింగ్ ఛార్జ్ మీద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎలా ఉంటుంది అనే దాని గురించి అనమాట. సో దానికి సింపుల్ ఎక్సర్సైజ్ చెప్పాడు, బట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు. ఏంటంటే ఓల్డ్ టైప్ ఆఫ్ టీవీస్ దగ్గర ఒక మ్యాగ్నెట్ ఏదైనా పెడితే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్రీన్ కనిపిస్తుంది. అంటే కొంచెం బ్లూయిష్లోగా, లేకపోతే కొంచెం ఆ స్క్రీన్ యొక్క కలర్ చేంజ్ అయ్యింది. సో దీనివల్ల మీకు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి అనే దాని గురించి ఈ యాక్టివిటీ అనమాట. సో మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, టీవీలో ఏదైతే ఉందో కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటి, ఎలక్ట్రాన్స్ అనేవి కూడా మూవ్ అవుతూ ఉంటాయి. సో దాంట్లో ఒక ఛార్జ్ అనేది మూవ్ అవుతుంది. సో ఒక మ్యాగ్నెట్ మనం దాని దగ్గరికి తీసుకెళ్తున్నామంటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దాని దగ్గరికి తీసుకెళ్తున్నాం, అవును కదా. సో ఇప్పుడు మీరు ఒక వైర్ తీసుకుంటే దాంట్లో ఛార్జ్ అనేది సమ్ వెలాసిటీ వీతో మూవ్ అవుతూ ఉంటాయి. అండ్ దీంట్లో నెంబర్ ఆఫ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి కదా. సో దాని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఎలా ఉంటుంది, F=Q×V/B అనమాట. సో మనం గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే, F=Q×V/B. సో దీంట్లో మనం ఇంపార్టెంట్లీ గుర్తుంచుకోవాల్సిన కండిషన్ ఏంటంటే, మన మూవింగ్ ఛార్జ్ ఏదైతే ఉందో అది ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా ఉండాలి, ఓకేనా. ఒకవేళ ప్యారలల్గా ఉంటే ఎటువంటి ఫోర్స్ ఉండదు, బట్ పర్పెండిక్యులర్గా ఉంటేనే ఫోర్స్ అనేది ఉంటుంది. సో ఛార్జ్ ఇట్లా వెళ్తుంది అనుకోండి, ఫీల్డ్ ఏదైతే ఉందో పర్పెండిక్యులర్గా ఉండాలి, ఇలా ఉండాలి. లేదా ఛార్జ్ ఇట్లా వెళ్తుంటే ఫీల్డ్ ఇదిగోండి ఇట్లా ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ థింగ్, మీకు ఇంటర్మీడియట్కి వచ్చేసిన తర్వాత వెక్టర్స్ అనేవి మీకు చదివిన తర్వాత అప్పుడు ఈ చాప్టర్లో ఈ ఫార్ములా గురించి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ టీటా చేసిందంటే, నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పే ఎఫెక్టివ్ ఏరియా ఎలా ఉంటుందో అలాగే ఎఫెక్టివ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ కనుక్కుంటాం. దాని ప్రకారంగా F=Q×V/P sin θ అవుతుంది, ఓకేనా. సో మీరు పార్ట్ 1 సరిగ్గా వినుంటే ఈ ఫార్ములా ఎలా వచ్చింది అనేది మీకు చాలా ఈజీగా అర్థమైపోద్ది. అండ్ ఈ వెక్టర్స్ వచ్చిన తర్వాత మీకు ఈ చాప్టర్ ఎందుకు క్లియర్గా అర్థమవుతుందని నేను చెప్తున్నానంటే, ఈ క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో, వెలాసిటీ అనే కానీ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనే కానీ, ఇవన్నీ ఏంటంటే మనకి డైరెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే మీకు వెక్టర్స్ చదివిన తర్వాత ఈ డైరెక్షన్స్ మీకు అర్థమైన తర్వాత ఈ సైన్ టీటాలు ఎందుకు వాడుతున్నాము అనేవి మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా. సో టీటా 0 అయిందనుకోండి, సైన్ టీటా ఏమైతే 0 అవుతుంది. సో అందుకే ఫ్లక్స్ డెన్సిటీకి ఛార్జ్ ఏదైతే ప్యారలల్గా వెళ్తుంది అనుకోండి, అప్పుడు ఫోర్స్ ఏదైతే ఉందో 0 అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఈ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఎలా కనుక్కోగలం, డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ సేమ్ రైట్ హ్యాండ్ రూల్లో వాడతాము. అండ్ దానికి ఎలాగంటే, మూవింగ్ వెలాసిటీ ఒక ఫింగర్ మీద అండ్ దాని తర్వాత డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్ ఇంకో ఫింగర్ మీద తీసుకుంటే అప్పుడు మన థంబ్ ఏదైతే డైరెక్షన్ ఇస్తుందో అదే డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో ఇక్కడ మీకు డయాగ్రామ్ అనేది ఉంది చూడండి. సో చూడండి, వెలాసిటీ మనం పాయింటింగ్ ఫింగర్లో పెట్టుకుని అండ్ బి ఏదైతే ఉందో అవుట్ సైడ్ ది పేపర్, అంటే ఇది మిడిల్ ఫింగర్లో పెట్టాము, అప్పుడు ఫోర్స్ ఎట్ వచ్చింది చూడండి, పైకి వచ్చింది, ఓకేనా. సో ఈ థంబ్ రూల్ కూడా నేను ఆల్రెడీ పార్ట్ 1లో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాను. అండ్ ఇంకో కండిషన్ ఏంటంటే, ఇది ఓన్లీ పాజిటివ్ ఛార్జ్కి అప్లికబుల్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనేది. అండ్ నేను వెక్టర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, మీకు వెక్టర్స్ వచ్చిన తర్వాత మీకు దాంట్లో డిఫరెంట్ మల్టిప్లికేషన్స్ ప్రకారం డైరెక్షన్ కూడా ఎలా వస్తుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు ఎక్కువ కంగారు పడమాకండి, వీటిలో సింపుల్ ఏం గుర్తుంచుకోవాలో మాత్రమే చెప్తున్నాను, అవే గుర్తుంచుకోండి, ఓకేనా. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ గుర్తుంచుకోండి, దాని తర్వాత పాజిటివ్ ఛార్జ్కే అప్లికబుల్ అని గుర్తుంచుకోండి, దాని తర్వాత వెలాసిటీ అండ్ ఫీల్డ్ ఏదైతే ఉన్నాయో పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఉండాలి, ఓకేనా. ఈ 3 పాయింట్స్ గుర్తుంచుకుంటే చాలు ప్రస్తుతానికి మీరు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి, ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది మోషన్లో ఉంది అండ్ మనం ఇప్పుడు ఎఫ్ ఏదైతే కనుక్కున్నామో అది జస్ట్ ఒక ఛార్జ్ మీద కనుక్కున్నాం. అదే మొత్తం వైర్ మీద ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది అనేది ఎలా కనుక్కుంటాం. సో ఒక్క ఛార్జ్ మీద F0 అనుకుంటే Q×V/B అనుకున్నాం కదా. అప్పుడు మొత్తం Q అనే ఛార్జెస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమైంది, QVB అవుతుంది, ఓకేనా. అండ్ వెలాసిటీ ఏదైతే ఉందో మనం యావరేజ్ తీసుకుంటున్నాం. అండ్ మనకేమని తెలుసు, ఛార్జ్ క్రాసింగ్ పర్ యూనిట్ టైం ఏమని తెలుసు,
కరెంట్ అని తెలుసు కదా. దాని తర్వాత వెలాసిటీ ఏదైతే ఉందో, వెలాసిటీ యొక్క ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై టైం. సో ఇదే వాడామనుకోండి, క్యూ ఇంటూ డిస్టెన్స్ బై టైం ఇంటూ బి. క్యూ బై టీ ఏమనుకున్నాం, ఐ అనుకున్నాం కదా, ఐ ఇంటూ డి ఇంటూ బి. ఓకేనా. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో అతను డీని ఎల్ అనుకున్నాడు. సో డీని ఎల్ అనుకుంటే ఏమైంది, ఐ ఇంటూ ఎల్ ఇంటూ బి అయిందనమాట. ఓకేనా. అండ్ మీరు ఇంకోటి గుర్తుంచుకోండి, ఈ ఫార్ములా ఎలాగైతే ఉందో అలాగే గుర్తుంచుకుంటానికి ట్రై చేయండి. ఓకేనా. ఐ ఇంటూ ఎల్ ఇంటూ బీగానే గుర్తుంచుకుంటానికి ట్రై చేయండి. ఇది ఎందుకు అంటే వెక్టర్స్ మీకు వచ్చిన తర్వాత అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నాను అనేది. డైరెక్షన్కి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఓకేనా. సో ఫార్ములా అనేది ఇలా గుర్తుంచుకుంటానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ కూడా ఒక కండిషన్ ఉంది, ఏంటి, డైరెక్షన్ ఏదైతే ఉందో పర్పెండిక్యులర్ ఉండాలి. సో మీరు ఒకటి గుర్తుంచుకోండి, డైరెక్షన్ ఎప్పుడు పర్పెండిక్యులర్గా ఉండాలి. అదే టీటా ఉందనుకోండి, అప్పుడేమైద్ది, ఐ ఇంటూ ఎల్ ఇంటూ బి సైన్ టీటా అవుతుంది. ఓకేనా. చాలా సింపుల్, దీంట్లో మీరు కష్టపడాల్సింది ఏం లేదు. అండ్ నేను ఫాస్ట్గా వెళ్తున్నానని కూడా ఏం లేదు. ఇవన్నీ మీరు ఆల్రెడీ చదివారు కాబట్టే నేను ఎక్కువ టైం దాని మీద వేస్ట్ చేయాలనుకోవట్లేదు. ఓకేనా. నెక్స్ట్ థింగ్ ఏమంటున్నాడంటే, ఒక వుడెన్ ప్లాంక్ అనేది తీసుకున్నాం, దాని మీద 2 స్టిక్స్ అనేవి పెట్టాం. స్టిక్స్ మీదుగా ఒక వైర్ అనేది పాస్ చేసామన్నమాట. అండ్ దాన్ని బ్యాటరీకి కనెక్ట్ చేసాం. బ్యాటరీకి కనెక్ట్ చేసిన తర్వాత ఒక మ్యాగ్నెట్ అనేది ఆ వైర్ దగ్గరికి తీసుకురాగానే అప్పుడు ఆ వైర్ ఏదైతే ఉందో కిందకి వెళ్తుంది అనమాట. దేనివల్ల అంటే మ్యాగ్నెట్ ఏదైతే ఉందో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది. అండ్ దానివల్ల ఒక ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ దానివల్లే ఆ వైర్ ఏదైతే ఉందో కిందకి కానీ మనం ఎట్లా పెడతామో దాని ప్రకారంగా ఆ వైర్ కూడా చేంజ్ అవుతూ వస్తుంది. ఓకేనా. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ప్రకారం మనం ఎటువైపు ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుందో చెప్పగలం, బట్ ఆ వైర్ ఎందుకు అటు ఇటు మూవ్ అవుతుంది అనేది మనం చెప్పలేము. అది చెప్తానికి ఎలాగంటే, సపోజ్ ఆ వైర్లో కరెంట్ లేదనుకోండి, అండ్ అప్పుడు మనం మ్యాగ్నెట్ తీసుకొచ్చాం అనుకోండి, అప్పుడేమైద్ది, ఆ వైర్ చుట్టూతో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఓకేనా. అండ్ దానివల్ల మనకి డిఫరెంట్ సిచ్యువేషన్స్ అనేవి ఎరేజ్ అవుతాయి. అవి మీరు ఫ్యూచర్ క్లాసెస్లో చదువుతారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే, కరెంట్ వెళ్తుంది అనుకోండి వైర్లోకి, అప్పుడు ఏమైద్ది, అప్పుడు ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ కరెంట్ క్యారీయింగ్ వైర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ చదివాం, ఇలా ఉంటుంది కదా. అండ్ మ్యాగ్నెట్ నుంచి వచ్చే ఫీల్డ్ ఏదో ఉందో ఇలా ఉంది. ఓకేనా. సో దానివల్ల ఏమవుతుంది, దానివల్ల మనకి ఒక అన్యూనిఫామ్ ఫీల్డ్ అనేది తయారవుతుంది. సో ఈ 2 ఫీల్డ్స్ ఇంటర్సెక్ట్ అయ్యి ఒక అన్యూనిఫామ్ ఫీల్డ్ అనేది తయారైంది. చూడండి, ఇలా తయారవుతుంది అనమాట. ఓకేనా. సో ఇవన్నీ మీకు అర్థం కాకపోయినా మీరు ఏం కంగారు పడమాకండి, ఎందుకంటే ఇది జస్ట్ 10th క్లాసే. అండ్ మీకు 11th 12th వచ్చేసరికి అప్పుడు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. బట్ మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఈ 2 ఫీల్డ్స్ అనేవి ఇంటరాక్ట్ అవటం వల్ల ఒక అన్యూనిఫామ్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయింది. ఎందుకు ఏంటి అనేవి మీకు డౌట్స్ వస్తూ ఉంటాయి. దాని గురించి ఎక్కువ కంగారు పడమాకండి, ఎందుకంటే 11th 12thలో దీని గురించి చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు దాని గురించి ఎక్కువ చదివి మీరు టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. అండ్ అన్యూనిఫామ్ ఫీల్డ్ యొక్క డయాగ్రామ్ ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా. ఇది దేనివల్ల, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో దాని యొక్క ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఇలా ఉంది, అండ్ కరెంట్ అది ఇట్లా ఉంది. అండ్ దానివల్ల మనం ఇంటర్సెక్ట్ అవటం వల్ల మన ఫీల్డ్ ఇలా ఫామ్ అయింది. ఓకేనా. అండ్ ఇది ఎలా డ్రా చేయాలి ఏంటి అనేది కొంతమందికి కష్టం అనిపించచ్చు, బట్ ఒక్కటి గుర్తుంచుకోండి, మనం ఇక్కడ చూసుకుంటే వైర్ చుట్టూతో ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలాగే ఉంది, బట్ పైన మాత్రం మీరు చూసుకుంటే దగ్గరగా ఉంది, కింద దూరంగా ఉంది. అంటే పైన స్ట్రాంగ్ ఉంటుంది, కింద వీక్ ఉంటుంది. అంతవరకు గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఇది ఎందుకు ఏంటి అనేది మీకు ఫ్యూచర్ క్లాసెస్లో వస్తుంది. ఇప్పుడు పెద్ద కంగారు పడమాకండి, ఎందుకంటే ఇది నేను చెప్తా ఉండే కొద్దీ వెళ్ళొచ్చు, బట్ మీకు అంత అవసరం లేదు ఇప్పుడు. అండ్ దాంతో ఎక్కువ టైం వేస్ట్ అయిపోద్ది. నెక్స్ట్ థింగ్, ఎలక్ట్రిక్ మోటార్. సో ఈ ఫోర్స్ ఏదైతే ఉందో దాంట్లో మీరు చదవాల్సింది నేను ఆల్రెడీ చెప్పా, 3-4 పాయింట్స్ కన్నా ఎక్కువ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. సరేనా. ఎలక్ట్రిక్ మోటార్ గురించి చదువుతాం. ఎలక్ట్రిక్ మోటార్ గురించి చదవాలంటే కరెంట్ క్యారింగ్ కాయిల్ గురించి అర్థం చేసుకోవాలి. కరెంట్ క్యారింగ్ కాయిల్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ ప్రిన్సిపల్ వాడే ఎలక్ట్రిక్ మోటార్ అనేది వర్క్ అవుతుంది. సో మనం ఆల్రెడీ చదివాము ఏమని, ఒక కరెంట్ క్యారింగ్ వైర్ ఉందనుకోండి, దాని మీద ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది కదా. సో మనం ఆ వైర్స్ని ఎలా క్రియేట్ చేస్తామంటే, ఆ మోటార్ ఎలా అయితే ఉందో, సపోజ్ ఇటువైపు ఒక ఫోర్సు అండ్ ఇటువైపు ఒక ఫోర్సు
యాక్ట్ అవుతుంది అనుకోండి, అండ్ మధ్యలో దీన్ని బోల్ట్ పెట్టి ఫిక్స్ చేసాము, సపోజ్ ఇది ఫిక్స్ చేసాము, అప్పుడు ఏమైద్ది? సో మీరు ఇది ఎలా చేయాలంటే సింపుల్గా పెన్సిల్కి ఒక పేపర్ అనేది గుచ్చి ఇటు సైడ్ నుంచి లాగుతానికి ట్రై చేయండి. అప్పుడు ఏమైద్ది? ఈ పేపర్ అనేది రొటేట్ అవుతుంది ఒక ఫ్యాన్ లాగా కదా. సేమ్ అదే అవుతుంది ఇప్పుడు మోటార్లో కూడా. ఏమైద్దంటే బోత్ సైడ్స్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవటం వల్ల అది క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ తిరిగే ఛాన్సెస్ ఉంది. దానివల్ల ఏంటంటే మనకి ఆ రొటేటింగ్ మోషన్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూసుకుంటే మనం ఈ కాయిల్ ఏదైతే ఉందో ఈ ఫీల్డ్లో ఉందన్నమాట. ఈ ఫీల్డ్లో ఉండటం వల్ల దీని మీద 2 ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయి. సో ఈ ఫోర్సెస్ వల్ల రొటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా. అండ్ ఈ ఫోర్సెస్ ఎలా ఉన్నాయి? ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ అనమాట. ఓకేనా. సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఏమైంది? 0 అవుతుంది. ఎందుకు చూడండి, సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇటువైపు ఫోర్స్ ఎఫ్ ఉందనుకోండి, ఇటువైపు ఫోర్స్ ఎఫ్ ఉందనుకోండి. ఈ పాయింట్ ఏదైతే ఉందో మూవ్ అవుతుందా? అవ్వదు. ఎందుకు? ఈ ఎఫ్ మైనస్ ఎఫ్ దీని మీద 0 ఫోర్స్ యాక్ట్ అవుతున్నట్టు. సో సమ్ ఆఫ్ ఫోర్సెస్ చూసుకోవాలంటే ఫోర్స్కి డైరెక్షన్ అనేది ఉంటుంది. సో ఇది ఎఫ్ అయితే ఇది మైనస్ ఎఫ్ అవుతుంది. ఎందుకు? డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి. ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉంది, ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉంది. ఓకేనా. సో ఇవన్నీ మీకు క్లారిటీ రావాలంటే వెక్టర్స్ అనే చాప్టర్ చాలా ఇంపార్టెంట్. బట్ మీకు సిలబస్లో అది చాప్టర్ లేదు కాబట్టి మీరు ఎక్కువ కంగారు పడమాకండి. జస్ట్ సింపుల్గా వాడు ఏం పాయింట్స్ చెప్తున్నాడో అంతవరకు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఇప్పుడు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ క్రియేట్ అయినప్పుడు ఈ కాయిల్ యొక్క నెట్ ఫోర్స్ 0, బట్ కాయిల్కి రొటేషన్ అనేది ఎలా వస్తుంది? కాయిల్కి రొటేషన్ ఎలా వస్తుంది అంటే నేను ఆల్రెడీ ఇందాక పేపర్ది చూపించాను ఒక ఎగ్జాంపుల్. మనం ఇక్కడ ఒక టార్క్ అనేది క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ అవ్వచ్చు, బట్ ఎడ్జెస్ నుంచి ఇటు సైడ్ నుంచి ఒకళ్ళు లాగుతున్నారు, ఇటు సైడ్ నుంచి ఒకళ్ళు లాగుతున్నారు. సో అప్పుడు ఏమవుతుంది? ఇది రొటేట్ అవుతాం స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను మోటార్ యొక్క వర్కింగ్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక మ్యాగ్నెట్ అనేది దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకోండి. సేమ్ పోల్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి, ఆపోజిట్ పోల్స్ అనేవి రిపెల్ అవుతాయి అనమాట. మ్యాగ్నెట్స్ అనేవి డిఫరెంట్ షేప్స్లో కూడా ఉంటాయి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, చూడొచ్చు మీరు. పర్మనెంట్ మ్యాగ్నెట్లో దాని యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ చేస్తానికి ఉండదు, అందుకే దాన్ని పర్మనెంట్ మ్యాగ్నెట్ అని అంటాం అనమాట. ఇప్పుడు ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్లో ఒక హోల్ అనేది డ్రిల్ చేసి దానికి ఒక రాడ్ అనేది ఇన్సర్ట్ చేసిన తర్వాత అది ఎలా ఉండాలంటే అది రొటేట్ అయ్యేటట్టు ఉండాలి. సో ఇప్పుడు ఆపోజిట్ సైడ్స్ దగ్గర తీసుకొచ్చాం అనుకోండి అట్రాక్ట్ అవుతాయి, అదే సేమ్ సైడ్స్ దగ్గర తీసుకొస్తే రిప్పల్ అవుతుంది. సో ఇక్కడ టార్క్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇలా మారుస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు చూడండి మోటార్ యొక్క రొటేషన్ వస్తుంది. సో ఇది బేసిక్ ప్రిన్సిపల్ అనమాట. మన మోటార్ యొక్క వర్కింగ్కి ఇది బేసిక్ ప్రిన్సిపల్. మనం ఒక ఐరన్ బోల్ట్ని ఒక మ్యాగ్నెట్ లాగా మార్చచ్చు అనమాట. ఎలాగంటే దాని చుట్టూతా ఒక వైర్ అనేది రొటేట్ చేసి దానికి ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఇన్సర్ట్ చేసామనుకోండి, అంటే పాస్ చేసామనుకోండి, అప్పుడు అది మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. అందుకే దీన్ని ఎలక్ట్రోమ్యాగ్నెట్ అని కూడా అంటాం. ఓకేనా. ఈ ఎలక్ట్రోమ్యాగ్నెట్ సేమ్ పర్మనెంట్ మ్యాగ్నెట్ లాగానే బిహేవ్ చేస్తుంది. బట్ దీనికి ఉన్న ఒక కండిషన్ ఏంటి అంటే ఈ కరెంట్ ఏదైతే ఉందో అది పాస్ అయ్యేంత వరకే ఇది మ్యాగ్నెట్లా బిహేవ్ చేస్తుంది. వన్స్ ఆ కరెంట్ తీసేసిన తర్వాత అది ఐరన్ అయితే ఐరన్లా బిహేవ్ చేస్తుంది. ఓకేనా. దీంట్లో ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనం కరెంట్ యొక్క డైరెక్షన్ చేంజ్ చేస్తే అప్పుడు ఆ మ్యాగ్నెట్ యొక్క పొలారిటీ కూడా చేంజ్ చేయొచ్చు. అంటే నార్త్ని సౌత్గా మార్చచ్చు, సౌత్ని నార్త్గా మార్చచ్చు. సో ఈ అడ్వాంటేజ్తోనే మనం ఎలక్ట్రిక్ మోటార్ అనేది రన్ చేస్తాం. సో ఇందాక మనం తీసుకున్నప్పుడు పర్మనెంట్ మ్యాగ్నెట్ రాడ్కి ఇన్సర్ట్ చేసాం. అలా కాకుండా ఎలక్ట్రోమ్యాగ్నెట్ అనేది ఇన్సర్ట్ చేయగలిగాం అనుకోండి, అప్పుడు దీన్ని కంటిన్యూస్ రొటేషన్లో ఉంచడానికి ఛాన్స్ ఉంది. దానికి కావాల్సిన కండిషన్ ఏంటంటే పొలారిటీ ఏదైతే ఉందో అది చేంజ్ చేస్తూ ఉండాలి. సో పొలారిటీ ఏదైతే ఉందో అది చేంజ్ చేసామనుకోండి, అప్పుడు చూడండి మళ్ళీ టార్క్ అనేది క్రియేట్ అది రొటేట్ అవుతూనే ఉంటుంది. సో ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఎలాగా ఫుల్ఫిల్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. మనం ఏం చేస్తామంటే పక్కన బార్ మ్యాగ్నెట్స్ బదులు కర్వ్డ్ మ్యాగ్నెట్స్ పెడతాం. ఈ స్ట్రాంగర్ మ్యాగ్నెట్స్ కొంచెం, అండ్ మనం తీసుకున్న రాడ్ బదులు ఒక ఆర్మేచర్ అనేది పెడతామన్నమాట. ఓకేనా. సో కరెంట్ పాస్ అవుతుంటే ఈ ఆర్మేచర్ అనేది ఒక మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. అండ్ సైడ్ రెండు మనకి స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి కాబట్టి ఒక టార్క్ అనేది ఫామ్ అవుతుంది.
అండ్ మనం ఈ పొలారిటీ అనేది చేంజ్ చేస్తూ ఉంటే ఆ రొటేషన్ అనేది కంటిన్యూస్గా ఉండొచ్చు. సో ఈ పొలారిటీ చేంజ్ చేస్తానికి మనం ఒక కమ్యూటేటర్ అనేది వాడతాం. ఈ కమ్యూటేటర్ ఎలా ఉందో మీరు చూడొచ్చు. మధ్యలో కొంచెం గ్యాప్ అనేది ఉంది. అది ఎందుకు అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. అండ్ ఈ కమ్యూటేటర్కి బ్రషెస్ అనేవి అటాచ్ అయి ఉంటాయి. ఇవి స్ప్రింగ్ లోడెడ్ అనమాట. సో ఈ స్ప్రింగ్ ఏంటంటే ఆ బ్రషెస్ ఆ కమ్యూటేటర్కి అటాచ్ అయ్యి ఉండేటట్టు హెల్ప్ చేస్తుంది. అండ్ కరెంట్ ఎప్పుడైతే పాస్ అవుతుందో కరెంట్ యొక్క పాసేజ్ ఎలా ఉంటుందో చూడండి. ఆ కరెంట్ యొక్క పాసేజ్ వల్ల మన ఆర్మేచర్ అనేది ఒక మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది, చూసారా. అండ్ ఈ గ్యాప్ వల్ల మనకి చూడండి, ఈ కమ్యూటేటర్ టచ్ అయిన వెంటనే మనకి పాసేజ్ ఏదైతే ఉందో రివర్స్ అయిపోయింది. సో చూడండి, చేంజ్ అయ్యింది. వెంటనే ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో దాని యొక్క రివర్స్ వెళ్తాం స్టార్ట్ అవుతుంది. సో రివర్స్ అవటం వల్ల మనకి వెంటనే పోలారిటీ అనేది చేంజ్ అవుతుంది. సో దీనివల్ల అది కంటిన్యూస్లీ రొటేట్ అయ్యేందుకు హెల్ప్ చేస్తుంది. ఓకేనా. ఇదే మన ఎలక్ట్రిక్ మోటార్ యొక్క వర్కింగ్. ఎప్పుడైతే మనం కరెంట్ తీసేస్తామో అప్పుడు ఆ ఆర్మేచర్లో ఉన్న ఎలక్ట్రోమాగ్నెట్ అనేది పోయిద్ది అండ్ ఎలక్ట్రిక్ మోటార్ వర్కింగ్ ఆగిపోయిద్ది అనమాట. సరేనా. మనకి సింగిల్ ఆర్మేచర్ ఉండటం వల్ల హోల్ మధ్యలో ఆగిపోవచ్చు కాబట్టి మల్టిపుల్ ఆర్మేచర్స్ అనేవి పెడతా ఉంటారు. అండ్ దీనివల్ల మన మోటార్ స్పీడ్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మల్టిపుల్ ఆర్మేచర్స్ పెట్టినప్పుడు వర్కింగ్ ఎలా ఉంటుందో మీరు ఇప్పుడు చూడొచ్చు. మోటార్ యొక్క స్పీడ్ ఏదైతే ఉందో అది నెంబర్ ఆఫ్ వైర్స్ మీద డిపెండ్ అవుతుంది. సో అందుకే మీరు చూస్తూ ఉంటారు అమెచ్యూర్ చాలా నెంబర్ ఆఫ్ వైర్స్తో క్రియేట్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఆ మోటార్ యొక్క స్పీడ్ ఏదైతే ఉందో పెరిగిద్ది అనమాట. సరేనా. మోటార్ యొక్క స్పీడ్ ఎలక్ట్రిసిటీ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పెంచామనుకోండి, అప్పుడు మోటార్ యొక్క స్పీడ్ కూడా పెరిగిద్ది. అండ్ ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ అనేవి తెలుసుకోవాలి. మనం మూవ్ అవ్వని పార్ట్ని స్టేటర్ అంటాం. సో ఈ కేసులో చూసుకుంటే మన ఆ 2 పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనేవి స్టేటర్ అంటాం. సో ఈ రొటేట్ అయ్యే పార్ట్ ఏదైతే ఉందో దీన్ని రోటర్ అంటాం అనమాట. అండ్ మనం కనెక్ట్ చేసే రాడ్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెల్ అంటాం. ఓకేనా. సో ఇదే ఎలక్ట్రిక్ మోటార్ యొక్క వర్కింగ్. మనం వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. అండ్ రేపు నేను ఫారడేస్ లా గురించి మాట్లాడతాను. ఓకేనా. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేస్తాం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.